హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాకైతే సెలవివ్వను అని చెప్పారు కానీ పర్మిషన్స్ అయితే 1 అవర్, 2 అవర్స్ ఇచ్చారు. మా చెర్రి చూడండి డెకరేషన్ కోసమని చాలా కష్టపడిపోతుంది మనోడు. డెకరేషన్ చేసింది చాలు ఈ పప్పుండల చుట్టూ అంటే చెయ్యాలా? వద్దా? ఏంటని ఆలోచిస్తాండు. ఈళ్ళ పని అయ్యేటట్టు లేదని నేను కూడా ఒక చెయ్యేసి అయితే మొత్తం అయితే చుట్టేశాను. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి అలంకరించేసి పప్పుండ్లు, పాలుండ్లు, పొడుండ్లు అయితే పెట్టాము. దాంతో పాటు మా చెర్రీ బుక్సు, డబ్బులు, అటుకులు ప్రసాదం అయితే పెట్టాము. కథ మొత్తం చదివేసిన తర్వాత అనమాట హారతి తీసుకొని అక్షింతల బుర్ర మీద అయితే వేసుకున్నాము. వేసుకొని ప్రసాదాలన్నీ తినేసిన తర్వాత మా చెర్రీ అనమాట వీధిలో బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు. నేనైతే పొద్దున్నుంచి వాడిన గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అనమాట 3 గంటలప్పుడు లేసి గిన్నెలు అన్నీ తోమేసి డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, దివానా కట్టు మొత్తం అన్నీ సర్దాము. ఈ బొమ్మ మా నిక్కి, మా చెర్రీ క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడు కూడా అదన్నీ వాడి పక్కన వేసుకొని పడుకుంటాడు. అంత ఇష్టం వాడంటే. పావుతక్కువ 5 అయిపోయింది. పనులన్నీ అయ్యేసరికి కొంచెం టీ పెట్టుకొని తాగేసి 5:20కి ట్రైన్ వస్తుంది. పొద్దున్న పూజ చేసిన విగ్రహాలు ఉన్నాయి కదా దేవుడివి, ఆ 3 పట్టుకుని వెళ్ళి మా అమ్మాళ్ళ ఇంటికైతే పూజ సామాన్లు అయితే ఇవ్వడానికి వెళ్ళాము. అక్కడున్న దేవుడికి కొంచెం దండం పెట్టేసి తల మీద 2 అక్షంతాలు వేసుకొని డ్యూటీకి అయితే బయలుదేరిపోయాను. చూడండి వర్షం ఎంత వస్తుందో. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.